ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. దేవుడు మనకు మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామైడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున దాతృత్వము అనే అంశము ధ్యానించుకుంటుండగా మాకు మీరేం నేర్పించాలనుకుంటున్నారో నా ద్వారా మీరే మాట్లాడమని, నన్ను మీ స్వరంగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దాతృత్వము అనేది ఒక వరము అనే సంగతి మనలో చాలామందికి తెలియదు. దాతృత్వము దేవుడిచ్చిన వరం. అందరికీ రాదండి. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ నిజమైన దాతృత్వము అంటే ఏంటో మనకు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగంలో చెప్పబడి ఉంది. నేను దయచేసి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వరకు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొండ్రి. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టానో అలాగున దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటుమే. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత మంచి విషయము పౌలు చెప్తూ ఉన్నాడు. దాతృత్వములో మాసిదోనియా సంఘం వారు ఇచ్చుటలో పై అంతస్తులో ఉన్నారు అనేది మనం చూడగలం. దేవుడు తన కుమారుని మనకిచ్చాడు, మరి మనమేమిస్తున్నామన్న ఆలోచన మనలో వస్తే తప్పనిసరిగా ఈ అంశం గురించి మనం ధ్యానిస్తాం. మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘంకు చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే కొరింథీ సంఘంలో వాళ్ళు బాగా ధనవంతులై ఉన్నారు, కానీ వాళ్ళకు దాతృత్వం అనే వరము వాళ్ళకున్నంతగా లేదు, మాసిదోనియా సంఘస్థులకు ఉన్నంతగా లేదు. అందుకని వారి క్రియలతో అంటే విశ్వాసం కూడా క్రియల ద్వారా చూపించాలి అనే విషయము మాసిదోనియా సంఘస్థులు చూపిస్తున్నారు అనే విషయం వీళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. మనము ధనాన్ని ఎలాగ చూస్తామో ఆ విషయము మన ఆత్మీయ ఎదుగుదలకు ఒక కొలబద్ద అన్నాడు ఒక దైవజనుడు. హౌ యూ వ్యూ మనీ ఈజ్ అన్ ఎఫెక్టివ్ బారోమీటర్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. మనీ ఈజ్ ఎ బ్యాడ్ లీడర్ బట్ ఎ గుడ్ సర్వెంట్. దాని మీదనే ఆధారపడితే అది వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ అది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి అంతే. మనము దేవుని పరిచర్యలో డబ్బులు లేకుండా ముందుకు పోలేం, కాబట్టి డబ్బులు అవసరము, కానీ దాన్ని సరైన విధంగా వాడుకోవాలి. యేసుప్రభు చనిపోయిన మొదటి 20 సంవత్సరాల్లో 3 సార్లు కరువు సంభవించింది. చివరి కరువులో మాసిదోనియా క్రైస్తవులు చేసిన సహాయము ఇక్కడ పౌలు రాశాడు. ఇది అందరినీ ప్రేరేపించే ప్యాసేజ్. వీరు మాసిదోనియా సంఘస్థులు పేద ప్రజలే, కానీ దాతృత్వం వరంగా కలవారు. వీరి నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. బోధకులు మాత్రమే కాక సంఘస్థులందరూ తమను తాము దేవునికి సమర్పించుకోవాలి.
ధనం ఇచ్చుట కంటే తమను తాము ఇచ్చుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. మూడవది, పేరుకు విశ్వాసులుగా ఉన్న అనేక మంది కంటే తమను తాము అప్పగించుకున్న కొద్దిమంది మేలు. ఉదాహరణకు గిద్యోను చూస్తాం. న్యాయాధిపతులు 7:7లో దేవునికి మాటలకు లోబడి యూదులందరినీ ఒక చోటికి రప్పించాడు. 32,000 మందిలో పిరికివారిని దేవుడు వేరు చేసి 300 మందిని మాత్రమే మిగిల్చి వారి ద్వారా మిద్యానీయులను ఓడించాడు. తను అప్పగించుకున్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా విధేయత చూపిస్తారు. మనము ఏమిస్తున్నాం? మన టైం ఇస్తున్నాం, మన సామర్థ్యం ఇస్తున్నాము, మన సమయం ఇస్తున్నాం, మన సంపద ఇస్తున్నాం. ఈ 3 టీలు గుర్తుపెట్టుకోండి: ట్రెజర్, టాలెంట్ అండ్ టైం. ఈ 3 ఇవ్వాలి. ఈ 3 ఇవ్వడంలో కూడా దాతృత్వం కనపడాలి. ఇచ్చుటల్లో 4 లేయర్స్ ఉన్నాయి, 4 అంతస్తులు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఒకటేమో థ్యాంక్స్ గివింగ్. ఇది చాలామంది చేస్తూ ఉంటారు కదా. మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, అది నెరవేరినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని దేవునికి, అక్కడికి వచ్చిన పాస్టర్లకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. లేకపోతే చర్చిలో ఇంత వేస్తాము అని చెప్పి కొంతమంది మొక్కుబడిలాగా చేసుకుంటారు, అది చేస్తారు. అది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ యెఫ్తా కుమార్తె. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 31, 34, 39 చదవండి. 11వ అధ్యాయంలో యెఫ్తా అనే రాజు యుద్ధానికి పోయి తను గెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత తన ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళని దేవునికి బలిగా అర్పిస్తానని చెప్పాడు. అతనికి ఒకే ఒక కుమార్తె, ఇంకా పిల్లలు ఎవరు లేరు. ఆమె ఎదురొచ్చింది, సంతోషంగా తంబులతో నాట్యాలతో ఎదురొచ్చింది. దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలి కాబట్టి ఆ కూతుర్ని బలిగా అర్పిస్తాడు. అది కృతజ్ఞత కూడి గిఫ్టే, కానీ మ్యాక్సిమంకి వెళ్ళిపోయినాడు అనమాట. అంటే చెప్పిన మాట మనం దేవుడికి మొక్కుబడి చేయకనే ఉండాలి, కానీ చేస్తే మాత్రం తప్పక నెరవేర్చాలి అనే పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. రెండవ స్టేజ్ ఏంటంటే ఆశీర్వాదాలకై దేవునితో పోరాడుట. ఉదాహరణకి యాకోబు ఆదికాండము 28:16-22లో నువ్వు నన్ను బ్లెస్ చేస్తే నీకు 10వ భాగం ఇస్తానంటాడు. అంటే అన్న దగ్గర నుంచి పారిపోతున్నాడు, లాబాన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనకు దేవుడు కనపడినప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే రెండవ స్టేజ్ ఏంటంటే మనము 10వ భాగం ఇవ్వడం. 10వ భాగము ఇస్తున్నాము, చాలా సంతోషమే. అది సెకండ్ స్టేజ్ మాత్రమే. ఎందుకంటే చాలామందికి అలవాటు ఉంది, జీతాలు రాగానే 10వ భాగం దేవుడికి ఇస్తారు అని. అయితే వాళ్ళు చేసే ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మలాకి గ్రంథంలో 3:10లో ఒక మాట ఉంది: నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదును, మీరు 10వ భాగం ఇచ్చి చూడండి, అప్పుడు నేను ఇట్లా చేస్తానని దేవుడు అంటాడు మలాకి గ్రంథంలో. అది గుర్తు చేసుకొని మేము 10వ భాగం ఇచ్చాం కదా, మాకు ఇంకా ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు అని చెప్పి అట్లే పైకి చూస్తూ ఉంటారనమాట. అది ఒక స్టేజ్. మూడవది తమను తాము సమర్పించుకొని ఇచ్చుట. అంటే దేవుడికి ఇచ్చేటప్పుడు దేవుడు మన కానుకల ఎంత విలువైనవి అని చూడకుండా మనల్ని మనం సమర్పించుకున్నామా లేదా అనే సంగతి చూస్తాడు. పౌలు ఎవరి దగ్గరైనా డొనేషన్స్ తీసుకోవాలా అనుకున్నప్పుడు ఆ ఇచ్చేవాళ్ళు దేవునికి తాము సమర్పించుకున్నారా లేదా అని చూసేవాడు. తన ప్రయాణాలంతట్లో కూడా మాసిదోనియా సంఘస్థుల నుంచే మాత్రమే తీసుకున్నాడు డబ్బులు. అంటే వాళ్ళు సంపూర్ణంగా సమర్పించుకున్నారు కాబట్టి. కొలస్సీ పత్రిక 3:5లో భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. వీటన్నిటినీ చంపివేసి మన శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకొనుట అనేది థర్డ్ స్టేజ్. అది 3వ స్టేజ్.
మనల్ని మనం సమర్పించుకొనుట. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఆ మాట చెప్తాడు పౌలు. మీరు ఇంకా క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి మీరు సమర్పించుకోండి, సజీవ యాగంగా సమర్పించుకోండి అని చెప్తాడు. ఇంకా మత్తయి 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను మీరు దశంభాగం ఇస్తున్నారు కానీ న్యాయము కనికరము విశ్వాసము మర్చిపోయారు అని పరిసయ్యులతో శాస్త్రులతో దేవుడు చెప్తున్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. మన శరీరంలో సజీవ యాగంగా దేవునికి ఇచ్చినప్పుడు శరీర కష్టంతో సంపాదించిన ధనమంతా దేవునికి ఇవ్వాలనే ఆశ కలుగుతుంది. ఇందులో బేరం లేదు, ఒప్పందం లేదు. శరీర ఇచ్చలను చంపేసి పవిత్రపరచుకొని మనలను మనం సమర్పించుకోవాలి. 4వ స్టేజ్ ఏంటంటే లేమిలో ఇచ్చుట. దీనికి మంచి ఎగ్జాంపుల్ మాసిదోనియా సంఘము, తర్వాత విధవరాలు, బీద విధవరాలు. లూకాసు వార్తలో కనపడుతుంది. 2 కాసులు ఇచ్చిన బీద విధవరాలు. ఇది మ్యాక్సిమం, తనకు ఇంకా ఏం లేదని తెలుసు, 2వ పూటకు తిండి కూడా లేదు, అయినా కూడా సంపూర్ణంగా సమర్పించుకుంది. యేసుప్రభు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. అంటే ఎంత వేస్తున్నారని చూడడానికి కాదు, ఎంత మిగిలించుకుంటున్నారని చూడడానికి. ఆ కాలంలో కాయిన్స్ ఉండేవి, అది శబ్దం వస్తూ వచ్చేదన్నమాట. కాయిన్స్ పడేసేవాళ్ళు. ఎంత ఎక్కువ శబ్దం వస్తే అంత ఎక్కువగా ఇచ్చినారని అందరికీ తెలియాలని. కానీ ఈ బీద విధవరాలకి 2 కాసులు ఉన్నాయి. ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అని చెప్పి యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. మరి అటువంటి ప్రశంసలు అందుకోవాలి అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఈ 4 స్టేజ్లు మనం చూస్తే మనలో చాలామంది 2వ స్టేజ్కి వచ్చి ఆగిపోతున్నాం. కానీ మనల్ని మనం సమర్పించుకొని మనకున్నదంతా దేవుడిదే అన్న ఆలోచన వచ్చినప్పుడు 3వ స్టేజ్కి వస్తాం. అంటే ఏంటంటే మనకు ఒక థాట్ ప్రాసెస్ మారాలి. పారాడైమ్ షిఫ్ట్ అంటారు. మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం, అనుకున్న డబ్బులో దేవుడికి ఇస్తున్నాం అనుకుంటున్నాం. అది కాదండి. మనకేముంది, మనలో ఏమీ లేదు, మనకున్న సమస్తం ఆయనకి చెందిందే. ఆయనకి చెందిన దాంట్లో నుంచి ఆయనకు కొద్దిగా ఇస్తున్నాం. అట్లా కాకుండా ఆయన అంతా అయిందే కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి. ఒకవేళ నీకు 99% ఖర్చులు ఉన్నాయనుకోండి, చెప్పండి, దేవా నీకు తెలుసు నాకు ఈ 99% కావాలని, నేను నెలలో 1% ఇస్తాను, లేకపోతే అసలు ఇవ్వలేను. దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవునికి తెలుసు మనకి ఎంత కావాలి, మనకి ఎంత ఇస్తున్నాము అని. అందుకని ఆ థాట్ మనకు వస్తే తప్పనిసరిగా మనము ఇచ్చేవారిగా తయారవుతాం. ఇప్పుడు మాసిదోనియా సంఘస్థులు ఏమేమి చేశారని మనం చూద్దాం. వీళ్ళు తమ్ముని తాము సమర్పించుకున్నారు. ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తారో ఫస్ట్ థింగ్ ఇవ్వడం నేర్చుకుంటారండి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో అది అక్కడ క్రైస్తవులు మొదటిగా క్రైస్తవులు అనబడరి అని రాయబడింది. వాళ్ళు ఎందుకు క్రైస్తవులు అనబడరి అంటే వాళ్ళలో వచ్చిన మార్పును బట్టి. ఆ తర్వాత ఏమైంది, అగబు అనే ప్రవక్త వచ్చి యెరూషలేంలో పరిశుద్ధులంతా చాలా కష్టపడుతున్నారు, అక్కడ కరువు వచ్చింది అని చెప్పినప్పుడు వెంటనే అక్కడి వారందరూ కూడా, వాళ్ళేం పెద్ద రిచ్ పీపుల్ కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో అన్నీ కలెక్ట్ చేసి యెరూషలేంకు పంపించారు. అది ఇవ్వడము అనేది ఎందుకు వస్తుంది అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి యేసుప్రభు వాళ్ళలో ఉంటాడు. వాళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయనతో పాటు ప్రేమ కూడా వచ్చేస్తుంది మన మనసులోకి. ఎవరెవరు అవసరతలో ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి అనే ఆశ కలుగుతుంది. అదే జరిగింది మాసిదోనియా సంఘస్థుల్లో. 2వది సువార్త సేవను విస్తరింపజేశారు. ఫిలిప్పి, దెస్సలోనికేయ, బెరయ, ఈ అన్ని ప్లేసెస్లో వాళ్ళు సువార్త పంపించారు. లూదియా ఫిలిప్పీలో ఆమె అసలు యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో నుంచే మాసిదోనియా సంఘం స్టార్ట్ అయింది. సువార్తలో నాతో పాలివారై ఉన్నారు అని పౌలు వాళ్ళ గురించి చెప్తున్నాడు. క్రీస్తునందలి ఆనందము
వాళ్ళు అనుభవిస్తున్నారు. కొరింథీ సంఘం ఇచ్చుటల్లో వెనుకబడింది కాబట్టి సంఘంలో గొడవలు ఉన్నాయి. తర్వాత ఈ మిషనరీస్ని కూడా పంపారు. వాళ్ళు సంఘస్థులే పంపించారు, వీళ్ళని డబ్బులు ఇచ్చి పంపించారు. మరి పౌలు, శీలలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖర్చులు సంఘం వాళ్ళే భరించారు. ఈనాటికి కూడా మిషనరీలను పంపించే బాధ్యత సంఘాలకు ఉంది. సంఘం నుంచి ఒకరిద్దరన్నా వేరే ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు మనము పెట్టుకోవాలి అన్న ఆలోచన ప్రతి సంఘానికి ఉంటే మిషనరీస్ ఇంత కష్టపడరండి. తర్వాత వీళ్ళు చేసిన పని మూడవది, క్రైస్తవ దాతృత్వం వల్ల ఉత్పత్తి కనపడుతుంది. 8-9 అధ్యాయాల్లో దాతృత్వం గురించే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వారి వల్ల విస్తరించింది సంఘము, చాలామందికి మేలు కలిగింది. 4వది, వారు పేదవారైనా కూడా దాతృత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు లేదని మీరు అనుకోవద్దండి, మమ్మల్ని కూడా ఇచ్చే దాంట్లో పాలివారిగా ఉండేటట్టు చేయమని బతిమలాడుతున్నారు. పౌలుతో అడుగుతున్నారు, మమ్మల్ని కూడా దీంట్లో పాలివారిగా చెయ్యి, మేము ఇస్తాము. వీ డూ నాట్ వాంట్ మోర్ మనీ ఇన్ ఆ పాకెట్స్ బట్ మోర్ గ్రేస్ ఇన్ ఆ హార్ట్స్ అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మాకు డబ్బులన్నీ జోబిల్లో పెట్టుకోవాలని లేదు, కానీ మా హృదయాల్లో కనికరం నింపాలి అని మేము కోరుకుంటున్నాము అని అంటున్నారు. వీళ్ళు ఏమేమి కలిగి ఉన్నారంటే బహుశ్రమ పడేదానికి ఇష్టపడ్డారు, దాంట్లోనే ఆనందము. వాళ్ళకి పేదరికం ఉంది, ఆయన కూడా కృప వాళ్ళల్లో ఉంది. దాని ఫలితంగా దాతృత్వం ఎక్కువగా ఉంది వాళ్ళకి. 5వది, సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. మామూలుగా శక్తి కొలది ఇవ్వండి అని అంటూ ఉంటాం, కానీ వీరు శక్తికి మించి ఇచ్చారు. ఇంకా మార్కు 12:41-44లో, తర్వాత లూకాసు వార్త 21:3-4లో పేద విధవరాల గురించి నేను చెప్పాను కదా, 2 కాసులు. దాతృత్వం అనేది ఎంత ఇచ్చారని కాదు, కానీ తన కోసం ఎంత ఉంచుకున్నారు అనేది దేవుడు కొలుస్తాడు. 6వది, ఉద్రేకంతో ఇచ్చారు. ఒక పాస్టర్ గారు అన్నాడు, దేవుడు తనకు నొప్పి కలిగేంతగా తన కుమారుని ఇచ్చాడు, మీరు కూడా నొప్పి కలిగినంత వరకు ఇవ్వండి అని అన్నాడంట ఒక పాస్టర్. అంటే దేవుడు తన కుమారుని ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడు. దాంట్లో ఎంత త్యాగం ఉంది. కొంత సమయం వరకు తన కుమారుని చేయి వదిలిపెట్టాల్సి వచ్చింది. అది కుమారునికి ఎంత బాధగా ఉందో తండ్రికి కూడా అంతే బాధ ఉంటుంది. మరి అటువంటి బాధాకరమైన పని మన కోసం చేశాడు ఆయన. ఇంకొక సామెత ఉంది, వెన్ యూ గివ్ ఇట్ షుడ్ పించ్ యువర్ పాకెట్ అని. అంటే పాకెట్లో నుంచి తీసేటప్పుడు అది కష్టంగా ఉంటుంది అనమాట. అయ్యో ఇది ఉండింటే మనం ఇంత ఎంజాయ్ చేసి ఉండొచ్చు కదా, ఇది దేవుడికి ఇవ్వాల్సి వస్తుందా అన్న ఆలోచన లేకుండా సంతోషంగా ఇవ్వాలి. సంపద సూత్రానికి మూల పదము 6వ అధ్యాయం మత్తయి 6:19-24 వరకు ఉంది, దయచేసి చదవండి. ప్రభు ఏమంటున్నాడంటే, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అంటున్నాడు. ఆత్మీయ ఎదుగుదలకు సిరికి దాసులుగా ఉండటకు పొంతన లేదు అంటున్నాడు. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. ఇవ్వడం ద్వారా ఐ లవ్ యూ జీసస్ అని చెప్పినట్లుంది. ఆయనతో బాంధవ్యం పెరుగుతుంది, మనకు ఫ్రీడమ్ వస్తుంది. ఎక్కువ ఆస్తులుంటే గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు చాలా ఆస్తులు ఉన్నాయనుకోండి, అవన్నీ ధనము ఇట్లా మూటలు కట్టి ఇట్లా కట్టుకున్నాం అనుకోండి, మనము రెండో రాకడప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడాలంటే ఇవన్నీ అడ్డం ఉంటాయి కదా, మనము అంత బరువుతో మనం ఎగరలేం. అందుకనే వీలున్నంత వరకు ఇక్కడ ఉన్నంతసేపు మనకు కావాల్సినది ఉంచుకొని మిగిలింది అందరికి ఇచ్చేది నేర్చుకుందాం. మనము ఎట్లాంటి ఆలోచన కలిగి ఉండాలంటే, వీఆర్ సో బ్లెస్డ్, వి గాట్ ఎ కార్ దిస్ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. ఒకసారి నిలిచి ఆలోచిస్తే, నిన్ను బ్లెస్ చేసింది దేవుడికి ఉద్దేశం ఏమై ఉంది అంటే ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటావు అని. ఏదైనా ఎవరికైనా ఉద్యోగస్తులకి బోనస్ వచ్చిందనుకోండి, బోనస్ వస్తూనే వెంటనే వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెంచుకోవాలని ఆలోచిస్తారు. కానీ క్రైస్తవులమైన మనము దాతృత్వం పెంపొందించుకోవాలి అంటే మన స్టాండర్డ్స్ ఆఫ్ గివింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇచ్చేది ఎక్కువ చేసుకోవాలి. మనము
ఇంకా లగ్జూరియస్గా బతుకుదామని అనుకోకుండా మనకు ఎదుటికి ఎవరైనా వస్తే అవసరంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలా అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. విలియం బోర్డెన్ అనే ఆయన కైరోలో సమాధి చేయబడ్డాడు. ఆయన చాలా ధనవంతుడు. అపార్ట్ ఫ్రమ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ సచ్ లైఫ్. అతను కంప్లీట్గా తనదంతా కూడా దేవుడికి ఇచ్చాడు. ఎందుకు ఇట్లా చేసినాడు అంటే యేసుప్రభు పట్ల తనకున్న ప్రేమ, విశ్వాసం. దానికి కాంట్రాస్ట్గా ఇంకొకడు టూతన్ ఖమేన్ అనే 17 years ప్రిన్స్. అతని బాడీ ఈజిప్షియన్ మ్యూజియంలో పెట్టారు. అతని కోసం ఆ కాలంలో ఈజిప్షియన్స్ బరీ చేసినప్పుడు బాడీతో పాటు వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ధనము, ఇంకా ధాన్యము, ఇంకా వాట్ ఎవర్ అవన్నీ కూడా ఒక రూమ్ లాగా తయారు చేసి దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట. అది అక్కడ ఎగ్జిబిషన్లో, మ్యూజియంలో కనపడుతుంది. అది చూస్తే అవన్నీ కూడా ఆ చనిపోయిన వాడు బోర్డెన్ ఏం చేశాడు, ముందే పంపించేశాడు పరలోకానికి. అందుకనే ఇక్కడేం లేదు అతనికి. కానీ పరలోకంలో చాలా ఆస్తి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లో ముందే పంపించేసుకోవాలి పరలోకానికి. రక్షింపబడిన వారందరికీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు దేవుడు పరలోకంలో, బ్యాంక్ అకౌంట్. మనం ఎవరి దగ్గర నుంచి అన్నా ఎక్స్పెక్ట్ చేయకుండా ధారాళంగా ఇచ్చామనుకోండి, అది అక్కడ పోయి డిపాజిట్ అవుతుంది. ఎవరికి మనము దేవుడి పేరుతో ఇస్తే ఆయన మన రుణం ఉంచుకోడు, దాన్ని అకౌంట్లో వేసేస్తాడు. మరి అది గుర్తుపెట్టుకోవాలి మనం. వీరు ఇంకా భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఇచ్చారు. యూదుల అసూయ వల్ల 3 సివిల్ వార్స్ వల్ల వారి ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మాసిదోనియా సంఘస్థులు ఎన్ని శ్రమలు, పేదరికం ఉన్నా కూడా వాళ్ళు ధారాళంగా ఇచ్చారు. త్యాగంతో కూడిన ఇవ్వడం ఇది. వాళ్ళు వాలంటరీగా ఇచ్చారు, అడగకుండానే, స్పాంటేనియస్గా, ఎర్నెస్ట్గా ఇచ్చారు. యాక్చువల్గా ఇవ్వడం అనేది ఒక బాధ్యత కాదు, ఒక ప్రశస్తమైన ఆధిక్యత అని వాళ్ళు తలంచారు. ఇచ్చడం ద్వారానే దేవుని ఆశీర్వాదాలు వస్తాయని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవ్వడం అనేది ఒక పైప్తో, ఒక పెద్ద హోల్ ఉన్న పైప్తో పోల్చుకుంటే, మనము ఇట్లా ఇస్తూ ఉంటే పైనుంచి వస్తూ ఉంటుంది, దేవుని దగ్గర నుంచి. మనం ఇస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, ఇంకా ఇవ్వండి అన్నట్టుగా. మనం దాన్ని ఆపేస్తే మనకు రావడం కూడా ఆగిపోతుంది. అత్యవసరంగా కావాల్సింది దయచేసి అందరు ఇవ్వండి అని అడగకుండానే ఊహించనంత ఎక్కువగా ఇచ్చారని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ధనాన్ని నువ్వు ఎలా చూస్తావనేది నీ ఆత్మీయ ఎదుగుదలకు కొలబద్ద అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇచ్చే ఆధిక్యత, భాగ్యం కలుగజేయండి అని బతిమాలి మరీ ఇచ్చారు. ఆత్మీయ అభివృద్ధిని బట్టి మొదటిగా తమను తాము దేవుడికి ఇచ్చారు. తమ సమయము, తలంపులు, శక్తి మొదట క్రీస్తుకు, తర్వాత ఆయన కృప ద్వారా మాకు ఇచ్చారని పౌలు చెప్పాడు. వారితో పాటు వారి ధనాన్ని కూడా సంతోషంగా ఇచ్చారు. ఒక ఆయన అంటున్నాడు, దేర్ ఆర్ ఫ్యూ లగ్జరీస్ సో స్వీట్ యాజ్ ద లగ్జరీ ఆఫ్ చారిటీ. అంటే అదొక లగ్జరీ, అదొక ఆధిక్యత, అదొక సంతోషమైన విషయం ఇవ్వడము అనేది. మీరు ఎప్పుడైనా పేద ప్రజలకి ఇచ్చి చూడండి. ఒక పేద పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చాక్లెట్, ఒక పెన్సిల్, ఒక బుక్ అట్లా ఇస్తే ఎంతగా వాళ్ళ మొహాలు వెలిగిపోతాయో చూడాలి మీరు. అటువంటి ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. ఇదంతా ఎలా జరిగిందంటే, తమ చిత్తం మీద దేవుని చిత్తాన్ని అధికారం చేయనిచ్చారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి మార్పులు రావాలి అని మనం ప్రార్థించుకోవాలి. వారు చాలా పేదవారైనా కూడా దాతృత్వం కలిగి ఉన్నారు అని రాస్తూ ఉన్నాడు. మరి మనమందరం కూడా దాతృత్వం అనేది ఒకడు ఎంత ఇచ్చాడని దాని మీదనే కాక, ఒకడు ఎంత ఉంచుకున్నాడనే దాని మీద కూడా ఆధారపడుతుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయనా, దాతృత్వం అనే వరము మేమందరం కూడా పొందుకొని తద్వారా మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండేటట్టు చూడండి తండ్రి. మా చుట్టూ
ఎంతోమంది అవసరతలో ఉన్నారు నాయన. మేము గుర్తించి మీరిచ్చిన వివేచన ఉపయోగించి సరైన వాళ్ళకి సరైన విధంగా మేము ఇవ్వగలిగేటట్టు చూడండి. కేవలం ధనమే కాకుండా మా సమయము సామర్థ్యం కూడా ఇచ్చి మిమ్మల్ని మీ ప్రేమను పంచేటట్టుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం. వింటున్న వారందరూ కూడా తండ్రి, ధనం ఒకటే కాదు, దాతృత్వం అంటే వాళ్ళ సమయము వాళ్ళ సామర్థ్యం కూడా ఇంక్లూడ్ అయింది అనే విషయం వాళ్ళు తెలుసుకునేటట్టు చేయమని బతిమలాడుకొంచున్నాం. సహాయం చేయండి నాయన. తండ్రి, ఈ లోకంలో ధనవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు, పేదవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఆ ధనవంతులు ఇచ్చేవారిగా లేరు నాయన. అందుకని దయచేసి తండ్రి, వాళ్ళల్లో కూడా ఈ దాతృత్వం అనేది ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.